హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మనం గత చాలా వీడియోస్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో చేయడం జరిగింది. ఈరోజు ఏమంటే మొన్ననే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేటివి పూర్తయినాయి. మరి 10వ తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత చాలామంది విద్యార్థులకి ఒక డౌట్ ఉంటుంది, నేను నెక్స్ట్ ఏ కోర్సు తీసుకోవాలి, ఇంటర్ చేయన్నా లేకపోతే డిప్లొమా కోర్స్ చేయన్నా లేకపోతే ప్రైవేట్గా ఏదైనా ఎంచుకోవన్నా. అంటే మన అందరి కుటుంబ పరిస్థితులు అనేటివి ఒకే విధంగా ఉండవి. అందరు కూడా మంచి అంటే కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఏమి ఉండరు. గ్రామీణ ప్రాంతాలలో మెయిన్గా మన వీడియో అనేది ఏమంటే అందరికీ యూజ్ కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండి తల్లిదండ్రులు నిరక్షరాస్యులుండి అంటే మా కొడుకునో కూతురునో ఏం చేపియాలి తెలియని వాళ్ళు చాలామంది కూడా వాళ్ళకి చెప్పినటువంటి ఉపాధ్యాయులకు లేదా టీచర్స్కి ఏం చేస్తారంటే డౌట్స్ అడుగుతూ ఉంటారు. సార్ మరి మా పిల్లాన్ని నెక్స్ట్ ఏం చేపియాలి లేదా మా అమ్మాయిని ఏం చేపిస్తే బాగుంటుందని. నేను అందరికి కూడా ఫస్ట్ చెప్పేది ఒకటే, పేరెంట్స్ అందరికి అంటే తల్లిదండ్రులు అందరం కూడా మనం ఫస్ట్ ఆలోచించాల్సింది మనం పిల్లవాడు ఏం కావాలనేది మనం డిసైడ్ చేయొద్దండి ఎప్పటికి కూడా. అంటే పిల్లవాడికి ఏమంటే మ్యాథ్స్ బాగా వస్తుంది, నువ్వు వాడిని తీసుకుపోయి సైన్స్ గ్రూప్లో జాయిన్ చేస్తే లాభం లేదు. మ్యాథ్స్ బాగా తెలిసినటువంటి మ్యాథ్స్లో బాగా తెలివి ఉన్నటువంటి విద్యార్థిని తీసుకుపోయి నువ్వు ఎంబీబీఎస్ చేయరా, నువ్వు సైన్స్ చదువుకోరా అంటే అదంతా వాడికి రాదు. ఆ పిల్లవాడికి దాని మీద దృష్టి అనేది కేంద్రీకరించలేకపోతాడు. అదే నీకు సైన్స్ మీద పట్టున్నటువంటి విద్యార్థిని తీసుకొని నువ్వు ఇంజనీరింగ్ కారా అంటే ఇంజనీరింగ్ కాలేడు. అంటే నేననేది ఏమంటే మన అభిప్రాయాలను ఎప్పుడు కూడా పిల్లల మీద రుద్దద్దు. అంటే ఏమన్నట్టు అంటే మనకు ఒకటి చేయాలనుండి మా కొడుకు డాక్టర్ కావాలి లేకపోతే ఇంజనీరింగ్ కావాలి లేకపోతే సివిల్స్ రాయాలి కలెక్టర్ కోవాలి, ఇది మనం అనుకుంటే సరిపోదండి. పిల్లలకు ఉన్నటువంటి వాళ్ళకి దేంట్లో అభిరుచి ఎక్కువ ఉంది, ఏ సబ్జెక్ట్ అనేది బాగా తెలుస్తుంది, సైన్స్ మీద బాగా గ్రిప్ ఉందా లేకపోతే మ్యాథ్స్ మీద గ్రిప్ ఉందా, ఇంగ్లీష్ మీద పట్టు ఉందా, తెలుగు మీద ఉన్నదా, లేకపోతే సోషల్ మీద బాగుందా. సోషల్ మీద బాగున్న వాళ్ళని ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ కావడానికి కానీ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఇలాంటి పోస్టులు పడ్డప్పుడు సోషల్ నుంచి క్వశ్చన్స్ అనేటివి ఎక్కొస్తాయి కాబట్టి గ్రూప్స్ లెవెల్లో దాని మీద పట్టున్న వాళ్ళని అక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది. అంటే నేను అనేది ఓవరాల్గా నేను చెప్పేది ఏమంటే తల్లిదండ్రులకి మన అభిప్రాయాల్ని పిల్లల మీద ఎప్పటికీ రుద్దద్దు. పిల్లలకు దేని మీద అయితే ఎక్కువగా ఆశ ఉన్నది, ఏది చెయ్యాలనుకుంటున్నారు అంటే రెగ్యులర్ కోర్సెస్ కావండి. మనం ఎప్పుడు రెగ్యులర్ కోర్సెస్ చేస్తేనే మన ఫ్యూచర్ బాగుంటుందేమో. అందరికీ తెలిసింది ఏంది, 10th కాగానే ఇంటర్ చేస్తాం, తర్వాత డిగ్రీ చేస్తాం, తర్వాత ఏమో దేనికైనా ప్రిపేర్ అవుతాం. లేదా మన పల్లెటూళ్ళలో చూసుకుంటే పిల్లల్ని తీసుకుపోయేదో ఒక దగ్గర పనిలో పెట్టేస్తాడు. మరి ప్రైవేట్ ఫీల్డ్లో కూడా మంచిగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, చాలా మంచిగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి, హై రేంజ్కి పోయేది ఉంది. అవన్నీ కూడా చాలామంది తల్లిదండ్రులకి తెలివై ఇప్పుడిప్పుడే 10వ తరగతి పూర్తి చేసుకొని మొన్ననే 10వ తరగతి పరీక్షలైనాయి. మరి పరీక్షలు కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు కూడా వాళ్ళకేమంటే నెక్స్ట్ నేను ఏం చేయాలనేది వాళ్ళకు ఒక పూర్తి అవగాహన అనేది ఉండదు. అంటే వాళ్ళకు చెప్పినటువంటి టీచర్స్ అన్నీ చెప్పుంటారు, అయినప్పటికీ ఏం చేయాలని ఒక నిర్ణయానికి మాత్రం వాళ్ళు రారు. అందుకే నేను అనేది ఏంటి, ఫస్ట్ మీ అబ్బాయి లేదా అమ్మాయిని ముందర కూర్చోబెట్టుకొని వాళ్ళకు బోధించినటువంటి టీచర్ని కన్సల్ట్ అయ్యి ఒక్కసారి మన వీడియో చూడండి. చూసిన తర్వాత వాళ్ళకి దేని మీద ఆశ ఉంది, అంటే మీ పిల్లాన్ని ఏ సైడ్కి తీసుకెళ్తే లేదా మీ అమ్మాయిని ఏ వైపుకి తీసుకెళ్తే భవిష్యత్తు బాగుంటుందో దాన్ని బట్టే మీరు ఒక డిసిజన్కి రండి. మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుంది. ఎందుకంటే 10th తర్వాత ఏం కావాలి, మన దారేటు ఆఫ్టర్ 10th మనం ఎక్కడికి వెళ్ళాలి, 10th అయిన తర్వాత మన ఒక మంచి ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటే లేదా ఒక మంచి స్థాయిలో మనం ఉండాలనుకుంటే మనం ఏ రకంగా వెళ్ళాలనేది మనకి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మీరు డిసైడ్ కావచ్చు. మీరు మన వీడియోని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ మన దానికి వస్తే వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th అంటే 10th క్లాస్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, 10th అయిన తర్వాత మనం ఏం చేయాలి, 10th అయిన తర్వాత మరి ఏమేమి ఉన్నాయి. రెగ్యులర్ కోర్సెస్ ఉంటాయి, వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి, డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నిట్లలో ఏది తీసుకుంటే మనం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది ఒక్కసారి చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ జనరల్ కోర్స్ ఉంది, ఇంటర్మీడియట్ జనరల్ అంటే మనందరికీ తెలిసిందే. జనరల్ ఇంటర్మీడియట్లు ఏముంటాయి, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి అండ్ ఎంఈసి, ఈ 4-5 రకాలైనటువంటి కోర్సెస్ ఉంటాయి. అంటే రెగ్యులర్ ఇంటర్ అన్నట్టు. జనరల్ ఇంటర్మీడియట్ ఇంటర్ కాలేజ్కి పోతే నువ్వు ఎంపీసీ తీసుకుంటావా, బైపీసీ తీసుకుంటావా,
సిఈసా, హెచ్ఈసా మరియు ఎంఈసా. ఇవి తీసుకొని నువ్వు ఇంటర్లో పోయి జాయిన్ కావచ్చు. లేదు ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సెస్ ఉంటాయండి, వొకేషనల్ ఇంటర్మీడియట్. మరి వొకేషనల్ ఇంటర్మీడియట్ అంటే ఏంటి? రెగ్యులర్ ఇంటర్ కాకుండా వొకేషనల్గా కూడా ఇంటర్ని మనం చేయొచ్చు. ఈ వొకేషనల్ ఇంటర్లో మరి ఏమేమి ఉంటాయంటే, వొకేషనల్ ఇంటర్లో నువ్వు పారామెడికల్ కానీ ఫిజియోథెరపిస్ట్ కానీ, ఫిజియోథెరపీ అంటే కాళ్ళు చేతులు ఏమన్నా సక్రమంగా పనిచేయకుండా ముసలి వాళ్ళు ఏమన్నా అయితే వాళ్ళకి సంబంధించి ఫిజియోథెరపీ చేస్తారు. అంటే చిన్నపాటి వ్యాయామాలు కానీ అవి చేయించేటటువంటి డాక్టర్లు ఉంటారు, వాళ్ళని ఫిజియోథెరపీలు అంటారు. ఆ ఫిజియోథెరపీ కోర్సు కూడా మనం వొకేషనల్లో చేయొచ్చు. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కొన్ని కోర్సులు కూడా వొకేషనల్లో చేయొచ్చు. అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి ఆ కోర్సు కూడా మనం వొకేషనల్గా చేయొచ్చు. మళ్ళీ ఇవే కాకుండా మనకు ఎంఎల్టీలు ఉంటారండి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. అంటే మెడికల్ ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేయడానికి ఉన్నటువంటి కోర్సు కూడా మనం వొకేషనల్లో చేయొచ్చు. లేదా ఎంపీహెచ్డబ్ల్యూ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. ఈ కోర్సును కూడా మనం వొకేషనల్లో చేసుకోవచ్చు. తల్లిదండ్రులకి నేను అదే అంటున్నా, మనం రెగ్యులర్గానే కాదు వొకేషనల్లో పోయినా కానీ మనకు పారామెడికల్లో చేయొచ్చు, ఎంఎల్టీ చేయొచ్చు, ఎంపీహెచ్డబ్ల్యూ చేయొచ్చు, అగ్రికల్చర్కి సంబంధించింది చేయొచ్చు, బిజినెస్కి సంబంధించింది చేయొచ్చు, ఇంకా ఫిజియోథెరపీ చేయొచ్చు. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫిజియోథెరపీ కోర్సు కూడా మనం వొకేషనల్లో వేయచ్చు. అంటే మీకున్నటువంటి ఆశను బట్టి, అంటే ఏది చేస్తే మీకు బాగుంటుందని మీరు అనుకుంటుండో దాంట్లోకి మీ పిల్లల్ని పంపచ్చు. ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సు. దీని నుంచి మళ్ళీ అంటే మన ఇంటర్మీడియట్ జనరల్ కోర్సు తీసుకుంటే మేము ఎంపీసీ తీసుకుంటే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, బైపీసీ తీసుకుంటే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, మన వీడియోలో నెక్స్ట్ ఇంకా బాగా వివరించడం జరుగుతుంది. ఇవి కాకుండా నెక్స్ట్ చూడండి, మనకు 10th అయిన తర్వాత ఒక ఎంట్రెన్స్ ఉంటుందండి, పాలిసెట్ ఎంట్రన్స్. 10th క్లాస్ అయిన తర్వాత మనకు పాలిసెట్ ఎంట్రన్స్ ఉంటుంది. మరి పాలిసెట్ ఎంట్రన్స్ అనేది దేనికోసం? ఈ పాలిసెట్ ఎంట్రన్స్ అనేది రాస్తే నువ్వు డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ కావచ్చు. ఏంటి? ఒకటి డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అవుతావు, లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో జాయిన్ అవుతావు, లేదా డిప్లొమా ఇన్ వెటర్నరీ అంటే పశు వైద్యాధికారం, వెటర్నరీ డాక్టర్ అంటాం కదా, మన పశువులకు, కోళ్ళకు, మేకలకు, బర్రెలకు, ఆవులకు దానికి వైద్యం చేసే డాక్టర్లు కూడా ఉంటారు. ఆ వెటర్నరీ డిపార్ట్మెంట్కి కూడా నువ్వు వెళ్ళొచ్చు. అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటిది, మరి పాలిటెక్నిక్ వెళ్ళొచ్చు. లేదా డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అంటే ఉద్యానవనం, పార్కులు ఉంటాయి కదండి, ఉద్యానవనానికి సంబంధించినటువంటి కోర్స్. అదే వెటర్నరీ అంటే పశువులకు సంబంధించింది. మన అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించింది. పాలిటెక్నిక్, ఇప్పుడు ఫస్ట్ పాలిటెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. మరి పాలిటెక్నిక్ కోర్స్ అనేది నువ్వు డిప్లొమా అయిన తర్వాత పాలిసెట్ ఎంట్రన్స్ రాస్తే, పాలిసెట్ ఎంట్రన్స్ అనేది ఇది ఒక ఎంట్రన్స్ ఉంటుంది మన 10th క్లాస్ అయిన తర్వాత. ఇప్పుడు మనకి ఎంట్రన్స్ పడవచ్చు. పాలిసెట్ది ఎంట్రన్స్ పడంగానే నువ్వు ఈ ఎంట్రన్స్ రాస్తేవంటే నువ్వు ఈ 4 రకాల కోర్సులలో నువ్వు జాయిన్ కావడానికి అవకాశం ఉంది. దాంట్లో నువ్వు పాలిటెక్నిక్ చేసినావు అనుకో, ఇది 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ మిగిలినవి అన్నీ కూడా 2 సంవత్సరాలు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 ఇయర్సే, 2 సంవత్సరాలే. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ ఉంటుంది. వెటర్నరీ 2 సంవత్సరాలే ఉంటుంది. హార్టికల్చర్ 2 సంవత్సరాలే ఉంటుంది. ఇది నువ్వు డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ చేస్తే దీంట్లోనికి ఈసీఈ, త్రిబుల్ ఇట్లా రకరకాల కోర్సులు ఉంటాయి. దాంట్లో మళ్ళీ అంటే నువ్వు ఇంజనీరింగ్ వైపు వెళ్తావా, ఎలక్ట్రికల్ వైపు వెళ్తావా, దాన్ని బట్టి డిసైడ్ కావచ్చు. ఈ పాలిసెట్ ఎంట్రన్స్ రాస్తే నీకేమవుతుంది, డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్లో నువ్వు జాయిన్ అయినావు అనుకో, 3 సంవత్సరాల కోర్సు చేసినావు. కోర్సు చేసిన తర్వాత, డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ కోర్సు చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే, బీటెక్ చేయాలి అనుకుంటే నువ్వు డైరెక్టు ఈ పాలిటెక్నిక్ నుంచి బీటెక్కి రావచ్చు. ఎట్లా రావచ్చు? దీనికి మళ్ళీ 3 సంవత్సరాలు అయిన తర్వాత నీకు ఒకటి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఈసెట్ అనేటటువంటి
ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, కామన్ ఎగ్జామినేషన్ టెస్ట్. ఈసెట్ అనే టెస్ట్ రాస్తే నువ్వు డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతావు. మరి బీటెక్ అంటే ఏంటి? ఇంటర్మీడియట్ తర్వాత చేసేటటువంటిది ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ కోర్స్, ఇంజనీరింగ్ కోర్సులో ఎందుకు సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతున్నావు? నీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఎక్కడ కంప్లీట్ అవుతుంది? నీ పాలిటెక్నిక్లోనే కంప్లీట్ అవుతుంది. మిగిలిన కోర్సులు అన్నీ చూసుకుంటే నీకు 2 సంవత్సరాలే ఉండే. ఇది నువ్వు 3 సంవత్సరాలు చేసినావు అంటే 1 సంవత్సరం ఎక్కువ చదివినావు. నీకు 2 సంవత్సరాలు చేస్తే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినట్టు. అంటే నీ 10th తర్వాత 2 సంవత్సరాలు ఇది చేసినావు అంటే నీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. మిగిలిన 1 ఇయర్ ఎక్కువ చదివినావు కదా, ఎక్కువ చదివినటువంటి 1 ఇయర్ అనేది బీటెక్లో నీకు కంప్లీట్ అయినట్టుగా పరిగణలోకి తీసుకొని నువ్వు డైరెక్ట్ ఈసెట్ ఎంట్రన్స్ రాస్తే నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతావు. అంటే ఈ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి బీటెక్ అనేది 4 సంవత్సరాలు ఉంటుంది. ఈ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు చదివితే నీ బీటెక్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. లేదు నీకు పాలిటెక్నిక్ అనేది ఇంట్రెస్ట్ లేదు, అగ్రికల్చర్ మీద నీకు పట్టు బాగుంది అంటే వ్యవసాయ రంగం వైపే నువ్వు వెళ్ళాలి అనుకుంటే నువ్వు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో నువ్వు జాయిన్ కావచ్చు. దీనికి కూడా ఎంట్రన్స్ పాలిసెటే. ఈ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో నువ్వు జాయిన్ అయితే అగ్రికల్చర్ కోర్స్ 2 ఇయర్స్, ఇది తెలుగు మీడియంలో ఉంది. సీడ్ టెక్నాలజీ ఉంటుందండి. నెక్స్ట్ దీంట్లో 3 రకాల కోర్సులు ఉన్నాయి అగ్రికల్చర్లో. ఒకటి అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటిది. 2 సీడ్ అంటే విత్తనాలు, విత్తన సాంకేతికత, సీడ్ టెక్నాలజీ. ఇప్పుడు మనం వ్యవసాయ రంగంలో విత్తనాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా గొప్పది. ఎందుకంటే నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాలు ఇవన్నీ తీసుకొచ్చి మన వ్యవసాయదారులు చాలా నష్టపోతున్నారు. నీకు ఇంట్రెస్ట్ ఉండి సీడ్ టెక్నాలజీ చేయాలనుకుంటే ఇదే పాలిసెట్ తోటి అగ్రికల్చర్లో నువ్వు సీడ్ టెక్నాలజీలో జాయిన్ కావచ్చు. 2 ఇయర్స్ ఉంటుంది ఇది కూడా. ఇప్పుడు ఈ 1వది ఈ 2వది అంటే అగ్రికల్చర్ కోర్స్ చేసిన వాళ్ళు, సీడ్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు, వీళ్ళు మళ్ళీ ఇంకా చదువుకోవాలి, ఇంకెక్కువ చదువుకోవాలి మేము అని అనుకుంటే మీరు బీఎస్సీ అగ్రికల్చర్ చెయ్యొచ్చు. వీళ్ళిద్దరు కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు. అంటే ఏంటి? అగ్రికల్చర్ 2 ఇయర్స్ చేసిన వాళ్ళు కానీ, సీడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ, అంటే ఇదంతా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో భాగం. ఈ 2 కోర్సులలో మీరు ఏ కోర్సు చేసినా మీరు నెక్స్ట్ బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు. ఇది 4 సంవత్సరాలు ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ అనేది 4 సంవత్సరాలు ఉంటుంది. ఈ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకు మరి ఏమేం జాబులు ఉన్నాయి మన గవర్నమెంట్లో అంటే మనకు అందరికీ తెలిసిందే ఏఈఓ పోస్టులు ఉంటాయి అండ్ ఏఓ పోస్టులు ఉంటాయి. ఇది అగ్రికల్చర్ ఎక్స్టెన్షనల్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి. మన గ్రామాలలో మనం చూస్తాం ఏవో సార్ వచ్చిండు, సార్కి మన పట్టా బుక్లు ఇవ్వాలి, లేదా మన పంట ఎప్పుడన్నా నష్టపోతే దాన్ని అంచనా వేయడానికి కూడా వీళ్ళు మన గ్రామాలలో వస్తూ ఉంటారు. మీరు కూడా అట్లాంటి ఉద్యోగంలో చేరాలి అనుకుంటే మీరు 10th అయిన తర్వాత పాలిసెట్ రాసి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో అగ్రికల్చర్ డిప్లొమా కానీ, సీడ్ టెక్నాలజీ డిప్లొమా కానీ 2 ఇయర్స్ చేస్తే ఈ డిప్లొమా తోటి కూడా మీకు ఏఓ పోస్ట్ రావచ్చు, లేదా బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే కూడా మీరు ఆ పోస్టులకి అంటే మీ జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలనుకుంటే ఈ బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి. ఇది బీఎస్సీ అగ్రికల్చర్ అనేది డిగ్రీతో సమానము. అంటే ఈ 2 సంవత్సరాలు మీరు ఇంటర్ చదువుతున్నట్టు ఇక్కడ. ఇది డిగ్రీకి బీఎస్సీ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలకు వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇదైంది ఇంకోటి దీంట్లోనే అగ్రికల్చర్ సీడ్ టెక్నాలజీ కాకుండా ఇంకో కోర్సు ఉంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్. ఇది 3 సంవత్సరాలు ఉంటుందండి. ఈ సీడ్ టెక్నాలజీ అగ్రికల్చర్ అనేది 2 సంవత్సరాలు ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకున్నాం అది ఆల్రెడీ డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్ కూడా 3 సంవత్సరాలు ఉండే. అట్లనే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది కూడా 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు గతంలో వీళ్ళందరూ కూడా ఏవో పోస్టులు వచ్చినాయి, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు వచ్చినాయి వీళ్ళకు. ఎందుకంటే ముందు కేవలం 100 సీట్లతోటే మనకు కాలేజీ అనేది తీసుకురావడం జరిగింది. అప్పుడే కొత్తగా జాయిన్ అయినటువంటి బ్యాచ్కి వాళ్ళ బ్యాచ్ బయటకు రాగానే మనకు పోస్టులు పడ్డాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు పడగానే వాళ్ళందరూ కూడా దాదాపు ఉద్యోగాలు వచ్చేసినాయి. ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ కోర్సు నువ్వు చేసిన తర్వాత ఇంకా నువ్వు చదవాలి అనుకుంటే దీంట్లో కూడా బీటెక్ అగ్రికల్చర్ చేయొచ్చు. ఈ కోర్స్ అయిన తర్వాత నువ్వు బీటెక్ అగ్రికల్చర్ చేయొచ్చు. ఇది బీటెక్ అనేది మామూలుది. ఇది అగ్రికల్చర్లో బీటెక్ అంటే వ్యవసాయంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని వినియోగిస్తున్నటువంటి కోర్స్ ఇది. నువ్వు ఆ కోర్సుని చెయ్యొచ్చు. లేదా ఇదే పాలిసెట్ ఎంట్రన్స్ తోటి నువ్వు డిప్లొమా ఇన్ వెటర్నరీ కోర్సు చేయొచ్చు. వెటర్నరీ డిప్లొమా కోర్స్ పశు
వైద్యాధికారి అంటారు, వెటర్నరీ అసిస్టెంట్ పశు వైద్యాధికారి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అంటారు విఏఎస్. ఫస్ట్ వెటర్నరీ కోర్స్ చేస్తే మనకు వచ్చేటటువంటి జాబు, ఇవి పోస్టులు గిన పడితే మనకు వచ్చేటటువంటి జాబు విఏఎస్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్. అంటే సర్జన్ కింద అసిస్టెంట్ లాగా పనిచేసేటటువంటి జాబు. ఇది కూడా నీకు 10th క్లాస్ తోటి పాలిసెట్ రాయంగానే ఈ 2 సంవత్సరాల కోర్స్ వేయంగానే, ఈ డిప్లొమా కోర్స్ వేయంగానే నీకు ఒకవేళ ఈ పోస్టులు పడ్డాయంటే నువ్వు దానికి ఎలిజిబిలిటీ ఉంటావు. దీంట్లో రాగానే నీకు జాబ్ వస్తే నువ్వు ఈ 10+2 12 తరగతులు చదవంగానే నీకు ఇంటర్మీడియట్ తోటి ఈక్వివాలెంట్ ఉన్నప్పుడు, అంటే దానికి సమానమైనటువంటి కోర్సు చదవంగానే నీకు జాబ్ అనేది వచ్చేస్తుంది. అంటే ఏమనుకున్నాం మనం, డిప్లొమా ఇన్ వెటర్నరీ పశువుల వైద్యాధికారి. కాకపోతే ఈ డిప్లొమా ఇన్ వెటర్నరీ అనేటటువంటి కోర్సుకి నెక్స్ట్ ఇంకా చెయ్యాలి అనుకుంటే దీని తర్వాత కోర్సు లేదండి. అంటే ఎక్కువగా కావాలనుకుంటే లేదు. లేదంటే ఇంకోటి చూడండి, డిప్లొమా ఇన్ హార్టికల్చర్, ఉద్యానవనం పార్కులకు సంబంధించినటువంటి కోర్స్ ఇది. డిప్లొమా ఇన్ హార్టికల్చర్, ఇది వెటర్నరీ, ఇది హార్టికల్చర్. ఇది కూడా 2 సంవత్సరాలు ఉంటుంది. దీనికి కూడా నువ్వు పాలిసెట్ ఎంట్రన్స్ రాయాలి. పాలిసెట్ ఎంట్రన్స్ రాస్తే నువ్వు పాలిటెక్నిక్ అన్న జాయిన్ కావచ్చు, అగ్రికల్చర్ అన్న జాయిన్ కావచ్చు, వెటర్నరీ అన్న జాయిన్ కావచ్చు, హార్టికల్చర్ అన్న జాయిన్ కావచ్చు. నీకు ఇదే హార్టికల్చర్ చేసినావంటే 2 సంవత్సరాలు నీకు హార్టికల్చర్లో ఈ డిప్లొమా తోటి పోస్టులు పడితే ఉద్యానవనంలో నీకు జాబ్ అనేది వస్తుంది, పార్కులలో. లేదు ఇంకా నువ్వు దీని తర్వాత ఇంకా కోర్స్ చేయాలనుకుంటే బీఎస్సీ హార్టికల్చర్ చేయొచ్చు. ఇది 4 సంవత్సరాలు ఉంటుంది. బీఎస్సీ హార్టికల్చర్ అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్. మళ్ళీ నువ్వు డిగ్రీ చేస్తున్నట్టు ఇక్కడ. బీఎస్సీ హార్టికల్చర్ 4 సంవత్సరాల కోర్స్ ఉంటుంది. ఇవి కాకుండా ఇవన్నీ కూడా ఈ 1, 2, 3, 4 ఈ 4 రకాలవి కూడా నీకు పాలిసెట్ ఎంట్రన్స్ తోటే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, పాలిసెట్ ఎంట్రన్స్ ఒక్కటి రాస్తే ఈ 4 మనం ఏదైనా ఒక డిప్లొమా చేయడానికి మనకు అర్హత ఉన్నట్టే. నెక్స్ట్ ఇవి కాకుండా డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్, డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ దీనికి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. అంటే కొన్ని ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఎంట్రన్స్ లేకుండా కూడా మిమ్మల్ని తీసుకునొచ్చు. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎంట్రన్స్ పెట్టచ్చు, ఒక్కోసారి పెట్టకపోవచ్చు. అంటే ఈ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్లో నువ్వు జాయిన్ అయితే నువ్వేమేం చేయొచ్చు ఏమంటే, మన పిల్లలలో చాలామందికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదా డ్యాన్స్ చేయాలని ఉంటుంది. అంటే వాళ్ళకు చదువు కంటే ఆటల మీద, పాటల మీద, వీటి మీద, డ్యాన్స్ చేయడం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువగా. అట్లాంటి వాళ్ళు ఈ మ్యూజిక్ కానీ డ్యాన్స్లో కానీ ఈ డిప్లొమా కోర్సులో జాయిన్ కావచ్చు. దీని నుండి డిగ్రీకి వెళ్ళొచ్చు. దీంట్లో మళ్ళీ నెక్స్ట్ ఈ డిప్లొమా అయిన తర్వాత డిగ్రీ కూడా చేయొచ్చు. ఇదే ఫైన్ ఆర్ట్స్లో అంటే మ్యూజిక్లో, డ్యాన్స్లో మొదలైన దాంట్లో నువ్వు డిగ్రీ కూడా చేయొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇదే 10th తోటి అంటే డిప్లొమా ఇన్ హోమ్ సైన్సెస్. డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ అంటే ఇంటికి సంబంధించినటువంటి సైన్స్కు సంబంధించినటువంటి దీంట్లో చూస్తే దీంట్లో నీకు ఏమేమి అవుతావు మరి. ఫర్ సపోజ్ చూసుకుంటే ఫుడ్ అనలిస్ట్ కావచ్చు. ఫుడ్ అనలిస్ట్ అంటే మనం తినేటటువంటి ఆహారాన్ని నువ్వు అనలైజ్ చేసేటోడు, అంటే ఆహారం యొక్క నాణ్యతని పరీక్షించేటోడివి కావచ్చు. ఫుడ్ అనలిస్ట్ కావచ్చు, ఫుడ్ సైంటిస్ట్ కావచ్చు, ఆహార శాస్త్రవేత్త. ఫుడ్ సైంటిస్ట్ ఆహార శాస్త్రవేత్త కావచ్చు, లేదా రీసెర్చ్ అసిస్టెంట్ కావచ్చు. ఎవరన్నా రీసెర్చ్ చేస్తున్నారు అనుకుంటే ఫుడ్ మిన్నో దేని మిన్నో హోమ్ సైన్సెస్కి సంబంధించి ఒకరు ఎవరైనా రీసెర్చ్ చేస్తుందంటే నువ్వు వాళ్ళ కింద అసిస్టెంట్గా కూడా కావచ్చు. ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా నీకు హోమ్ సైన్స్ డిప్లొమా చేస్తాయితో ఇది 3 years ఉంటుంది. ఈ డిప్లొమా అనేది 3 years ఉంటుంది. నెక్స్ట్ ఇది కాకుండా ఎన్ఐఎఫ్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. మరి ఫ్యాషన్ టెక్నాలజీ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీకి కూడా ఈ ఎన్ఐఎఫ్టి కోర్సు, డిప్లొమా కోర్స్ అనేది నువ్వు చేస్తే దీనికి ఎగ్జామ్ ఉంటుందండి. ఎన్ఐఎఫ్టి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కనుక మీరు పాస్ అయితే మీరు ఫ్యాషన్ టెక్నాలజీ, ఈ ఫ్యాషన్ రంగమే ఇవాళ రేపు చాలా నడుస్తుంది. కాబట్టి ఫ్యాషన్ రంగంలోకి మీరు వెళ్ళాలి అనుకుంటే
వెళ్ళాలి అనుకుంటే, ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ డిజైనింగ్ రంగంలోకి వెళ్ళాలనుకుంటే మీరు NIFT ఎగ్జామ్ రాస్తే అక్కడికి వెళ్ళచ్చు. నెక్స్ట్ దీని తర్వాత ఇది ITI అండి. ఏమిది? ఐటీఐ గురించి మన గ్రామీణ ప్రాంతాలలో చాలా అవగాహన ఉంటుంది. ఐటీఐ గురించి మనకు చాలామందికి తెలిసిందే. మరి ఐటీఐ చేస్తే ఏం కావచ్చు, ఐటీఐలో ఏమేమి ఉంటాయంటే మనకు తెలిసిందే. ఐటీఐ చేస్తే ఈ ఐటీఐ కోర్సులు అనేటివి మనం చేస్తే ఎలక్ట్రీషియన్, ప్లంబర్ మొదలైనవి కావచ్చు. ప్లంబర్ కావచ్చు, మన ఇంట్లో ఏమైనా వాటర్ పైపులు అవేమైనా లీకేజ్ ఉంటే లీకేజ్ని చేసేటోళ్ళు, లేదా ఎలక్ట్రీషియన్. మనకి ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్లో కూడా పోస్టులు పడ్డాయి ఆ మధ్యలో. ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే దానికి అర్హత ఉంటుంది, వేరే వాళ్ళకు ఉండదు. మరి ఐటీఐ అనేది గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలు చాలా తక్కువ ఉంటాయి, ప్రైవేట్లో ఎక్కువ ఉంటాయండి. ఈ ఐటీఐ చేసిన వాళ్ళకు ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ అనేది ఐటీఐకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. ఐటీఐకి మన కొత్త గవర్నమెంట్ అనేది ఐటీఐ రంగానికి ప్రాధాన్యత చాలా ఇస్తుంది. ఈ కోర్సు చేసినా కూడా మనం లైఫ్లో సెటిల్ కావచ్చు. అంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం ఏ కోర్సు చేయాలి, లేదా మనకు ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో పాటు మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి, నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టం ఉంది, దాన్ని బట్టి మనం ఆ సబ్జెక్ట్ని ఎంచుకోవచ్చు. ఐటీఐ ఇది కాకుండా నెక్స్ట్ త్రిబుల్ ఐటీ మనందరికీ తెలుసు. బాసరా మన దగ్గరలో అంటే బాసర్లో ఉంది. బాసర్లో త్రిబుల్ ఐటీ ఉంది కాబట్టి ఈ త్రిబుల్ ఐటీకి అనేది ఎంట్రన్స్ అనేది లేదండి. దీనికి మనకు 10th ఉన్నటువంటి గ్రేడ్ పాయింట్ యావరేజ్, ఇది ఎంట్రన్స్ బేస్డ్ కాదు. 10th ఉన్నటువంటి గ్రేడ్ పాయింట్ యావరేజ్ మనకి ఎంత గ్రేడ్ వస్తుంది, దాదాపుగా 10/10 వచ్చిన వాళ్ళకు, లేదా కొన్ని రిజర్వేషన్లలో 9.8 వచ్చిన వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకి మన దీనికి ఏం చేస్తారంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకు 0.4 GPA అనేది కలుపుతారు. అదే ప్రైవేట్ వాళ్ళైతే వాళ్ళకి ఎన్ని వస్తాయో అన్నీ ఉంచుతారు. దీంట్లో మళ్ళీ రిజర్వేషన్ల ప్రకారము మనకు త్రిబుల్ ఐటీలోకి వెళ్తాం. త్రిబుల్ ఐటీకి వెళ్తే 6 years కోర్సు ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ కలిపి ఆ కోర్సు కలిపి నువ్వు చేస్తే, నువ్వు గనక అక్కడ మంచి స్థాయిలో మార్కులు పొంది అక్కడ మంచిగా చదువుకొని ఉంటే ప్రైవేటు కంపెనీలు అనేటివి లేదా గవర్నమెంట్లో ఉన్నటువంటి జాబులు పడ్డప్పుడు కానీ ప్రైవేటు కంపెనీలలో నువ్వు ఒక ప్యాకేజీకి ఇక్కడ సెలెక్ట్ అవుతావు. ఈ త్రిబుల్ ఐటీ నుంచి నువ్వు డైరెక్ట్ జాబ్లోకి జాయిన్ కావచ్చు. ఇది ఏమి త్రిబుల్ ఐటీ అనేది ఓన్లీ కరోనా ఉన్నప్పుడు మాత్రమే. కరోనా సమయంలో 10th క్లాస్లో ఎగ్జామ్స్ పెట్టలేరు కాబట్టి, అప్పుడు అందరినీ పాస్ చేసేసిండు కాబట్టి ఆ టైంలో ఏం చేసిండంటే అప్పుడు మాత్రమే ఈ పాలిసెట్ ఎంట్రెన్స్ పెట్టి, కరోనా టైంలో మాత్రమే దీనికి పాలిసెట్ ఎంట్రెన్స్ పెట్టి ఈ ఎంట్రెన్స్లో వచ్చినటువంటి మార్కుల్ని బేస్ చేసుకొని త్రిబుల్ ఐటీలో సీట్ ఇచ్చిండు. ఆ ఎంట్రెన్స్లో మార్కులు ఎవరికైతే బాగా వచ్చినాయో వాళ్ళకి త్రిబుల్ ఐటీలో సీట్ ఇచ్చిండు. అదిగాక ముందు నుంచి కానీ ఇప్పుడు కానీ ఈ త్రిబుల్ ఐటీలో సీట్ అనేది మనకు 10th క్లాస్లో వచ్చేటటువంటి మార్కుల్ని బట్టే ఉంటుంది. 10th ఎవరైతే బాగా క్లెవర్ ఉండి ఫుల్ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళు మన త్రిబుల్ ఐటీలో సీట్ని సాధిస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే పైలట్ కావాలని మనం అనుకుంటే, అంటే ఇదే 10th తోటే నేను పైలట్ అయిపోవాలనుకుంటే, పైలట్ అనేది గవర్నమెంట్ సెక్టరే కాదండి, ప్రైవేట్లో కూడా ఉంటాయి. ప్రైవేటు కంపెనీస్కి కూడా అవసరం ఉన్న వాళ్ళకి కూడా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు కూడా పైలట్లు అవసరం ఉంటారు. కాబట్టి ఇది చేయాలనుకుంటే స్టూడెంట్ పైలట్ లైసెన్స్ అనేది 2 months ఉంటుందండి. స్టూడెంట్ పైలట్ లైసెన్స్ కావాలంటే 2 months ఉంటుంది దాని కోర్సు. లేదా ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కావాలంటే 6 months కోర్సు ఉంటుంది. స్టూడెంట్ పైలట్ లైసెన్స్ కావాలంటే 2 months కోర్సు, ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కావాలంటే 6 months కోర్సు ఉంటాయి. ఇది కాకుండా ఇంకా నీకు డిప్లొమాలో ఇదే 10th తర్వాత డిప్లొమాలో ప్లాస్టిక్ టెక్నాలజీ, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు, సీసాలు, డబ్బలు, ఇవన్నీ ప్లాస్టికే మనం వాడేటి. దీంట్లో సాంకేతికతని సాధించడానికి, అంటే నువ్వు ప్లాస్టిక్ రంగంలో కూడా ఈ టెక్నాలజీలో కూడా నువ్వు డిప్లొమా చేసి ప్లాస్టిక్ కంపెనీలలో అక్కడక్కడ పెద్ద పెద్ద కంపెనీలలో కూడా నీకు జాబ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ ఉన్నాయండి. మనం సెల్ఫ్గా ఎంప్లాయ్ని చేసుకోవడానికి బిజినెస్లనా మరి అగ్రికల్చర్లనా ఎట్లా ఇవి రకరకాల కోర్సులు ఉంటాయి. అది మనం ప్రైవేట్లో చేసుకోవచ్చు. లేదా టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి.
టెక్నికల్ సర్టిఫికెట్. మనకు టీటీసీ అనేది కూడా ఉంటుందండి, టెక్నికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అని. టెక్నికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు కూడా ఉంటుంది. ఇప్పుడు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులలో మరి ఏవి వస్తాయి? ఆర్ట్, క్రాఫ్ట్, కుట్లు, అల్లికలు, డ్రాయింగ్ మరియు టైలరింగ్. అంటే కుట్టు మిషన్ కుట్టేటోళ్ళు, బొమ్మలు నేర్పించేటోళ్ళు, అల్లికలు వేసేటోళ్ళు, ఇవన్నీ కూడా ఈ కోర్సు చేసిన వాళ్ళకు ఆల్రెడీ మన గురుకులాలలో పోస్టులు పడ్డప్పుడు వీళ్ళల్లో చాలామందికి జాబులు వచ్చినాయండి. గురుకులంలలో పోస్టులు పడ్డప్పుడు ఈ కోర్సు చేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇవే కాకుండా సర్టిఫికేట్ కోర్సెస్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్కి కూడా నువ్వు వెళ్ళాలి అనుకుంటే, హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు మన దేశంలోనే కాదు వేరే దేశంలో కూడా వీళ్ళకి గిరాకీ బాగుంది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసిన వాళ్ళకి మన దగ్గరనే కాదు, మన రాష్ట్రం మన దేశంలోనే కాదు బయట దేశంలో కూడా వీళ్ళకి చాలా గిరాకీ ఉంటుంది. ఇది కూడా అండ్ ఇవన్నీ ఏంటి? ఇంటర్మీడియట్ జనరల్ది, దాని గురించి మళ్ళీ ఇంకా వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఏమి వొకేషనల్లో చేసుకున్నాం, పాలిసెట్ ఎంట్రన్స్ తోటి ఈ 4 రకాల కోర్సులలో జాయిన్ కావచ్చు. ఇవే కాకుండా డిప్లొమాలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది రెగ్యులర్ ఇంటర్, ఇది వొకేషనల్ ఇంటర్, ఇది ఇంటర్ కాదండి. ఇదంతా ఇప్పుడు మన కింద చెప్పుకున్నదంతా ఇంటర్మీడియట్ కోర్సు కాదు, ఇదంతా కూడా డిప్లొమా కోర్సులు. ఇవన్నీ అంటే ఇంటర్కి సమానమైనటువంటి కోర్సులు. కొన్ని 2 years ఉన్నాయి, కొన్ని 3 years ఉన్నాయి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనకు జాబ్స్ మనకు డైరెక్ట్ 10th క్లాస్ తోటి, అంటే 10వ తరగతి తోటి, 10వ తరగతిలో ఉన్నటువంటి మార్కులతోటి 10వ తరగతిని బేస్ చేసుకొని 10వ తరగతి క్వాలిఫికేషన్ తోటి మనకు ఉన్నటువంటి జాబ్స్ ఇవి. జాబ్స్ ఏదంటే ఫస్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి, బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏమన్నట్టు? ఇది మన పోస్ట్ ఆఫీస్లో మనకు నెల నెల ఉపాధి హామీ డబ్బులు కానీ లేదా మన పింఛన్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకుంటాం. చిన్న చిన్న ఊర్లల్లో బీపీఎంలు ఉంటారు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు. అంటే ఆ బ్రాంచ్కి అతనే పోస్టుకి సంబంధించిన వాళ్ళు. ఇది ఎట్లా వస్తుందంటే మరి ఈ జాబ్ ఎట్లా రావాలి? మన 10th మార్క్స్ అంతే. దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. 10th మార్క్స్ ఎవరికి ఎక్కువ ఉంటుందో అప్లై చేసుకుంటే ఆన్లైన్లో బీపీఎం పోస్టులు దాదాపు రెగ్యులర్గా పడుతూనే ఉంటాయి. ఇవి పడ్డప్పుడు అప్లై చేసుకుంటే మనకు అవి వస్తాయి. లేదా ఆర్టీసీ కండక్టర్ కావాలంటే కూడా నువ్వు 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. లేదా ఇదే 10th దాంతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెంట్రల్ జాబులు ఉంటాయి. సెంట్రల్లో కొన్ని జాబులు అనేటివి ఈ రైల్వే డిపార్ట్మెంట్లో నీకు 10th క్లాస్ అర్హతతో కూడా కొన్ని జాబులు ఉంటాయి. లేదా 10th అర్హతతోటి నువ్వు ఆర్మీకి వెళ్ళిపోవచ్చు. నీ ఫిజిక్ బాగుంది, బాగా రన్నింగ్ చేయగలుగుతావు, బాగా ఏమంటావు ఫిజికల్ ఫిట్నెస్ నీకు చాలా ఉంది, నీకు హైటు బీటు అన్నీ మంచిగా ఉన్నాయి, నీకు కొద్దిగా తెలివి ఉంది, సరిపోతుంది. నువ్వు ఆర్మీకి వెళ్ళాలి, దేశానికి సేవ చేయాలనుకుంటే ఇదే 10th అర్హతతోటి నువ్వు ఆర్మీకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. 10th క్లాస్ తర్వాత మనకు పాలిసెట్ అనేది కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండే, కానీ అవన్నీ డిప్లొమా కోర్సులు చేయడానికి ఎంట్రన్స్. అది డిప్లొమా 4 రకాల డిప్లొమా కోర్సులు చేయడానికి అవన్నీ ఎంట్రన్స్ ఉండే. ఫర్ ఇంటర్మీడియట్ ఇప్పుడు ఇక్కడ చెప్పుకునేది దేనికోసం? నువ్వు ఇంటర్లో జాయిన్ కావాలి, ప్రైవేట్ కాలేజీలలో జాయిన్ అయితే, కార్పొరేట్ కాలేజీలలో జాయిన్ అయితే నీకు డబ్బులు బాగా తీసుకుంటారు. నువ్వు గవర్నమెంట్ కాలేజీలలోనే మంచి కాలేజీలలో జాయిన్ కావాలి అంటే నీకు మంచి మార్కులు రావాలి. 10th మార్కులతోటి ఇక్కడ సంబంధం లేదండి. ఇక్కడ నీకు రావాల్సింది ఎంట్రన్స్ పెడతారు. ఎంట్రన్స్ పెట్టినప్పుడు ఇక్కడ టీఎస్ఆర్జేసి తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. మనకు ఫుడ్ బెడ్ అన్నీ అక్కడనే ఉంటాయి, అక్కడనే ఉండి అక్కడనే చదువుకోవాలి. రెసిడెన్షియల్ అక్కడనే ఉంటున్నాం, జూనియర్ కాలేజ్. దీనికి కూడా టీఎస్ఆర్జేసికి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీఆర్జేసి ఉండేది, ఇప్పుడు టీఎస్ఆర్జేసి ఉంది. ఇది ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో కూడా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. ఇది సోషల్ వెల్ఫేర్. ఇది మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ జూనియర్ కాలేజ్. ఇది మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ TMRAIS. అంటే నువ్వు మైనారిటీ దాంట్లోకి వెళ్ళొచ్చు, బీసీ వాళ్ళు, మళ్ళీ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. ఇది జనరల్గా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. ఇక పాలిటెక్నిక్ గురించి
పాలిటెక్నిక్ ఎంట్రన్స్ గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తే దేంట్లోకి అనేది. ఇప్పుడు ఇది కాకుండా కోర్సెస్ బేస్డ్ ఆన్ ఎస్ఎస్సి మెరిట్, ఓన్లీ ఎస్ఎస్సి మెరిట్ తోటి నువ్వు జాయిన్ అయ్యేది IIIT అండి. ముందు కొన్ని సంవత్సరాల క్రితము మనం చెప్పుకున్నటువంటి అగ్రికల్చరు, హార్టికల్చరు, వెటర్నరీ ఇవన్నీ కూడా 10th క్లాస్ మెరిట్ తోటి ఉంటుండే. కానీ ఇప్పుడు అవన్నిటికి కూడా పాలిసెట్ ఎంట్రన్స్లో భాగం చేసేసిండ్రు. అవన్నీ కూడా పాలిసెట్ రాస్తనిస్తుండ్రు. ఇప్పుడు నువ్వు IIIT మాత్రమే నీకు ఎస్ఎస్సి మెరిట్ తోటి ఇస్తారు వితౌట్ ఎంట్రన్స్. IIITలో నీకు సీట్ రావాలి అంటే 6 years అక్కడ చదువుకొని మంచిగా నువ్వు 6 years ఇంటి వాళ్ళకి తక్కువ ఖర్చులో, ఎలాంటి ఖర్చు లేకుండా లేదా తక్కువ ఖర్చులు అక్కడ నుండి నువ్వు బయటకు వెళ్ళి జాబ్ చేసుకోవాలి అనుకుంటే, ఏదైనా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఫీల్డ్లో నువ్వు జాయిన్ కావాలంటే నీకు IIIT అనేది వస్తుంది. ఇది కేవలం నీ ఎస్ఎస్సి మార్క్స్, గ్రేడ్ పాయింట్ యావరేజ్, నీ జీపీఏ తోటి మాత్రమే వస్తుంది. జీపీఏ ఎవరికి ఎక్కువ ఉందో నేను ఆల్రెడీ ఇంతకుముందే వీడియోలో చెప్పిన 10/10 జీపీఏ ఉన్నా కానీ 9.8 ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే వే టు టేక్. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇది మీరేనండి. పిల్లలు ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క ప్రస్తుత పరిస్థితి ఇది. అంటే ఏంటి, 10th వరకు ఏం చేస్తాం, 6 సబ్జెక్టులు అవుతాం మనం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. 6 చదివిన తర్వాత నువ్వు ఇంటర్మీడియట్ పోగానే 6 సబ్జెక్టులు ఉండేవి, తగ్గిపోతాయి. డిగ్రీ పోగానే ఇంకా తగ్గుతాయి. అదే నువ్వు ఇంకా పీజీ లెవెల్కి పోతే ఒకటే సబ్జెక్ట్కి వెళ్ళిపోతావు. అంటే నీకు పట్టు దేంట్లో ఉందో ఇప్పుడే ఇది మెయిన్. నీకు ఈ స్టెప్ మెయిన్. నీ 10th తర్వాత నువ్వు రెగ్యులర్గా ఇంటర్మీడియట్లోకి జాయిన్ కావాలి అంటే నువ్వు బైపీసో, ఎంపీసో, సిఈసో, హెచ్ఈసో, ఎంఈసో తీసుకోవాలంటే ఏ కోర్సు తీసుకోవాలి? ఇగో నువ్వు సైన్స్కు వెళ్ళాలన్నా, కామర్స్కి వెళ్ళాలన్నా, ఆర్ట్స్కి వెళ్ళాలన్నా తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు నీకు ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో నువ్వు ఏ కోర్సు తీసుకుంటే బెటర్ అనేది నువ్వు ఆలోచించుకోవాలి. మరి ఏ కోర్సు తీసుకుంటే బెటర్ అంటే, ఒకవేళ నువ్వు బైపీసీ తీసుకోవాలి అనుకుంటే, బైపీసీ సబ్జెక్టు బైపీసీ నువ్వు తీసుకోవాలనుకుంటే నువ్వు బయాలజీలో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో అంటే బయాలజికల్ సైన్స్లో, జీవశాస్త్రంలో, సామాన్య శాస్త్రం 2 కలిపి ఉంటాయి కదా, ఫిజికల్ సైన్స్ అంటాం. నీకు 10th వరకు జీవశాస్త్రం, సామాన్య శాస్త్రం ఇవి 2 నీకు పర్ఫెక్ట్ వస్తాయి. ఈ మ్యాథ్స్ వీటిల కంటే నువ్వు అవిట్లలోనే ఫర్ ఉన్నావు, నీకు బాగా వస్తుంది అనుకున్నప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ రెగ్యులర్ కోర్స్ అయ్యాలి. ఇంకా నువ్వు పైకి వెళ్ళాలి అంటే బైపీసీ చేస్తే మళ్ళీ నువ్వు నీట్ రాస్తావా, ఎంసెట్ రాసి ఎంబీబీఎస్ చేస్తావా, అది నెక్స్ట్ చెప్పుకుందాం. అంటే నీకు ఈ సబ్జెక్టులు బాగా వస్తాయి, నీకు ఈ సబ్జెక్టులు బాగా వస్తాయి. పక్కోడెవడో ఫ్రెండ్ చెప్పిందో, పక్కింటోళ్ళు చెప్పిందో, ఎదురింటోళ్ళు చెప్పిందో కాకుండా నీకు ఈ సబ్జెక్టులు బాగా వస్తాయి అని నీకు అనిపిస్తే, నీకు వస్తాయి, నీకు వచ్చినప్పుడు నువ్వు బైపీసీ తీసుకోవచ్చు. ఈ సబ్జెక్టులు అనేటివి నీకు బాగా వస్తే నువ్వు బైపీసీ కోర్సుని తీసుకోవాలి. అందుకే ఏమని రాసినాం బ్రాకెట్లో, షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఈ 3 నువ్వు పర్ఫెక్ట్ ఉంటే ఆ కోర్సు తీసుకో. అదే నువ్వు ఎంపీసీ కోర్సు తీసుకోవాలనుకుంటే యూ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నీకు బాగా వస్తే, మ్యాథ్స్లో కూడా అంటే ఇక్కడికి తేడా చూడండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటివి 2 కామన్ ఉంది, కానీ నీకు బయాలజీ బాగా వచ్చింది, సైన్స్ సబ్జెక్టు బాగా వస్తే నువ్వు బైపీసీకి వెళ్ళు. లేదా నీకు మ్యాథ్స్ సబ్జెక్టు బాగా వస్తే ఎంపీసీకి వెళ్ళు. లేదు అసలు నాకు సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ నాకు పట్టే లేదు, అవి నాకు రావు, నాకు సోషల్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, లేదా నాకు వేరే బ్యాక్గ్రౌండ్ బాగుంది, నాకు మ్యాథ్స్ వచ్చినా సైన్స్ రాకుండా సోషల్ వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు నువ్వు హెచ్ఈసీ కానీ సిఈసీ కానీ ఇవి తీసుకోవాలనుకుంటే నీకు సోషల్ స్టడీస్ బాగా రావాలి. సోషల్ స్టడీస్లో మళ్ళీ మెయిన్గా హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఇది నీకు బాగా రావాలి. ఇది నీకు బాగా వస్తే ఫస్ట్ హెచ్ఈసీ తీసుకుంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటుంది. అదే సిఈసీకి వస్తే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటుంది. ఇది కామర్స్ అండి, ఇది సివిక్స్. ఇగో దీంట్లో సివిక్స్ కామన్, ఎకనామిక్స్ ఈ 2 కామన్. ఇక్కడ నువ్వు హిస్టరీ చదువుతావు, ఇక్కడ నువ్వు సివిక్స్, కామర్స్తో పాటు ఎకనామిక్స్ చదువుకుంటావు. మరి కామర్స్ చేసిన వాళ్ళకు, కామర్స్ సబ్జెక్ట్ని తీసుకొని చేసిన వాళ్ళకు ఇగో దీంట్లో కూడా కామర్స్ ఉంటుంది. ఇది మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. దీంట్లో కూడా కామర్స్ అంటే నువ్వు ఎంఈసీ చేసినా కానీ సిఈసీ చేసినా కానీ ఇక్కడ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అయింది, ఇక్కడ నువ్వు కామర్స్ అవుతున్నావు.
సిఈసిలో ఎంఈసిలో ఈ రెండిట్లలో నువ్వు కామర్స్ చదివినావు, నీకు కామర్స్ మీద పట్టు ఉంది, నీకు మ్యాథ్స్ బాగా వస్తుంది, మ్యాథ్స్ వస్తేనే కామర్స్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది చేసిన వాళ్ళు ఏమవుతారంటే నెక్స్ట్ ఫ్యూచర్లో నువ్వు సిఏ చేయొచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్. మనం విని ఉంటాం చాలామంది, మనకు టీవీలలో కూడా అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంది, చార్టర్డ్ అకౌంటెంట్ కావచ్చు, లేదా సిఏ లేదా సిఎస్ కంపెనీ సెక్రటరీ. పెద్ద పెద్ద కంపెనీలకు సెక్రటరీస్ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్ కావచ్చు, కంపెనీ సెక్రటరీ అన్న కావచ్చు. ఎప్పుడు నీకు సోషల్ మీద పట్టు ఉండాలి, కామర్స్ మీద, లేదా నీకు మ్యాథ్స్తో పాటు కామర్స్ మీద పట్టు కావాలి. అంటే నీకు హిస్టరీ ఎకనామిక్స్ అనేటివి, నీకు హిస్టరీ అనేది రాదు, లేదా సివిక్స్ అనేది రాదు, అప్పుడు నీకు మ్యాథ్స్ అనేది బాగా వస్తే ఎంఈసి తీసుకోవాలి. నీకు మ్యాథ్స్ వస్తుంది, ఇక్కడ సోషల్ వస్తుంది, కామర్స్ వస్తుంది, వచ్చినప్పుడు నువ్వు ఎంఈసి తీసుకొని సిఏ కానీ సిఎస్ కావచ్చు, లేదా సిఈసి తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా దీని తర్వాత డిగ్రీ కోర్సెస్ చేసుకోనన్నా కోర్సెస్ చేసేసుకొని తర్వాత ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళొచ్చు. అదే మనం ఎంపీసీ తీసుకున్న వాళ్ళమైతే నెక్స్ట్ ఇంటర్ అయిన తర్వాత బీటెక్కి వెళ్ళొచ్చు, లేదా డిగ్రీ చేయొచ్చు, మళ్ళీ పీజీ చేసుకోవచ్చు, మళ్ళీ పిహెచ్డి కానీ ఏమైనా చేయొచ్చు. అదే నువ్వు బైపీసీ తీసుకుంటే నువ్వు నీట్ కానీ ఎంసెట్ కానీ రాసి, లేదా నువ్వు డాక్టర్ కావచ్చు అవి తీసుకున్నప్పుడు, లేదా నువ్వు సిఈసి హెచ్ఈసి ఎంఈసి తీసుకుంటే దీంట్లో కూడా నీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఇది మన ఫస్ట్ వీడియో. అంటే 10th తర్వాత గందరగోళ పరిస్థితి ఏర్పడింది, మనం ఎటు వెళ్ళాలి, ఏ కోర్సు తీసుకుంటే ఏమవుతాం అనేది మీకు ఇది బ్రీఫ్గా అనలైజ్ చేయడం జరిగిందండి. అంటే మన పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకు, అందరికీ ప్రైవేట్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. మీరు చేయాల్సిందల్లా, నాకు చేయాల్సిందల్లా ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, లైక్ కొట్టి ఇదే ఇన్ఫర్మేషన్ని మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో ఈ కోర్సులన్నీ తీసుకున్న తర్వాత ఏమవుతాం, ఇంకా ఫ్యూచర్లో ఈ కోర్సులు తీసుకుంటే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, మన సివిల్స్ వరకు వెళ్ళాలంటే ఏమేం చదువుకోవాలి, లేదా మంచి డాక్టర్లు పిహెచ్డీలు కావాలంటే ఏం చేయాలి, ఏ కోర్సులు దీని తర్వాత ఏం చదువుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.